గణేష్ మండపంలో కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చికెన్తో భోజనం పెట్టడం కరెక్టేనంటారు అసలు? మహాగణపతిం భజేం భజేం. మహాగణపతి అంటే గణపతి, విఘ్నరాజ, విఘ్నాలకు అధిపతి. అంటే ఏ కార్యం మొదలుపెట్టినా కూడా అధినాయకుడు విఘ్నేశ్వరుని తలుచుకొని మనం మొదలుపెట్టాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆది దేవతలు ఈశ్వర, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, బ్రహ్మ ముగ్గురు కూడా ఆది దేవుడు ఎవరంటే విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం ఇచ్చి ఆయన్ను మనం కొలుసుకోవడానికి అంతలా దేవతలే ఇది చేశారు. అటువంటి మహాగణపతిని ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతం అని లేదు, ప్రతి ఒక్కరూ కొలుసుకోవచ్చు. ఈ రోజున కనిగిరిలో ముస్లిం సోదరులు ఇద్దరు వినాయకుడి బొమ్మ పెట్టారు, మీకు తెలుసలేదు. కనిగిరి దాంట్లో కనిగిరి పట్టణంలో ముస్లిం సోదరులు ఇద్దరు వినాయకుడి బొమ్మ పెట్టి పూజ చేస్తున్నారు. అంటే దీనికి వినాయకుడికి మతము అది లేదు. వినాయకుడు అంటే అందరికీ దేవుడు, ఆయన ఆది దేవుడు. ఆది దేవుడిని కొలిసేంత ఇది భగవంతుడే కొలుస్తున్నారు మనం సామాన్య మానవులు. ఆయన దగ్గర అపచారం చేయకూడదు, అది చాలా తప్పు. అది ఎందుకంటే ఇట్లా భోజనాలు పెట్టడము ఆ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. అది సృష్టికే భగవంతుడు సృష్టించిన ఆది దేవుడికి దగ్గరది అట్లా చేయడం అనేది చాలా క్షమించరాని నేరం. అది అంటే మేము ఎక్కడో పక్కన పెట్టిన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అలాంటిది ఏం ఎక్కడ చెప్పండి. అది ఎక్కడ కావాలని ప్రచారం చేస్తాం, దుష్ప్రచారం మేము పక్కన ఎక్కడో పెట్టుకుంటే దాన్ని సృష్టించారు, అది ఫేక్ ప్రచారం చేశారు, అది అని మాట్లాడారు. ఎక్కడనే కూడా ఈ నవరాత్రులు రేపు వచ్చే దుర్గా అష్టమికి నవరాత్రులు జరుగుతాయి. అట్లాగే గణపతి నవరాత్రుల్లో కూడా హిందువులు అన్నోళ్ళు ఇప్పుడు నేను చెప్పాను కదా, రోజు నీసు తినంది ముద్దెత్తని ముస్లిమ్స్ కూడా ఈ గణపతిని కొలుస్తున్నారంటే ఎంత నిష్టగా నికృష్టంగా ఎంత ఇదిగా కొలుస్తున్నారు. అటువంటి అప్పుడు నువ్వు పక్కన పెట్టినాను ఆడబెట్టినాను అనేది చాలా తప్పు. అది భగవంతుడిని నువ్వేమి ఇది చేయకూడదు. అది పక్కన పెట్టినానన్నా ఇంకో చోట పెట్టినాడన్నా భగవంతుడికి చాలా అపచారమైన విషయం. అది అపచారమైన విషయం. అటువంటి అపచారం కరెక్ట్ కాదు, అది చాలా అపచారమైన విషయం. ఆ హిందూ సాంప్రదాయం ప్రకారము అట్లా చేయకూడదు, చాలా తప్పు. అది హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా ఆ విధంగా చేయకూడదు. ఒక ఎవరైనా కానీ ఏ మతమైనా కానీ ఏదైనా కానీ ఆది దేవుడు భగవంతుడు మన విఘ్నాలని తొలగించే వినాయకుడు కాబట్టి ఆయనకు అందరూ భక్తి శ్రద్ధలతో మొక్కుకొని నమస్కరించుకుంటే నీకు ఏ పనికి కూడా విఘ్నాలు లేకుండా చేస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎప్పుడైనా పూజ కార్యక్రమాలు కానీ అలాంటివి నిర్వహించడం మీరు చూసారా? ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి దంపతులు కానీ వాళ్ళ పరివారం కానీ ఎప్పుడైనా వాళ్ళ దగ్గర ఒక బైబుల్ ఉంటుంది కానీ హిందూ సాంప్రదాయంగా ఒక వస్త్రం వేసుకోవడం కానీ ఒక పంచె కట్టుకోవడం కానీ హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక గోత్రనామాలు చెప్పి పూజ చేయించుకోవడం కానీ ఎక్కడ నేను చూసినప్పుడు ఎక్కడ ఏ దేవాలయంలో కావాలని నేను హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నాను కావాలని దుష్ప్రచారం చేస్తాను అంటున్నారు. లేదు. ఏ గుడికి వెళ్ళినా కూడా ఆయన గోత్రనామాలు హిందూ సాంప్రదాయ ప్రకారము భగవంతుడు ఏం చేశాడంటే శ్రీమాన్ భగవత శ్రీమాన్ శ్రీ గోత్రస్య అని చెప్పి అడుగుతారు. ఆ గోత్రం చెప్పి ఎక్కడ ఏ గుళ్ళో ఆయన పూజలు చేసిన దాఖరాలు లేవు. ఇన్నిసార్లు ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలు తిరుపతి వెళ్తే పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ఆయన భార్యతో కలిసి ఎప్పుడు ఏనాడు కూడా వెళ్ళలేదు. సింగల్గా అసలు పట్టు వస్త్రాలు ఇవ్వకూడదు. శాస్త్రం ప్రకారము సింగల్గా ఒక మగ మనిషి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించకూడదు. భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్యాభర్తలు మాత్రమే దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఒక భార్య లేనివాడు కానీ ఒక భర్త లేని స్త్రీ కానీ ఒక చైర్మన్ అవ్వడానికి కానీ ఒక పూజాది కార్యక్రమాలు కానీ పనికిరారు. అటువంటి సిచ్యువేషన్లో భర్త ఒక్కడే బట్టలు స్వామివారికి సమర్పించకూడదు. అది చాలా తప్పు, అది చాలా అపచారము. నాకే కాదు హిందూ సాంప్రదాయ ప్రకారం పెద్ద పెద్ద వేదాశ్నీయులు పండితులు ఉన్నారు, జీర స్వాములు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తారు కూడా అది చాలా అపచారం. అది గణేష్ మండపాలకి ఉచితంగా కరెంట్ ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు గణేష్ మండపాలు ఈ శ్రీనగర్ కాలనీలో 1, 2, 3 ఉన్నాయి. ఈరోజు దాదాపు 10 వెలసినాయి. ఎందుకు? గవర్నమెంట్
మీరు భక్తిగా చేసుకోండి, కొలుసుకోండి, ఆనందంగా మీకు ఎటువంటి ఇబ్బంది కలుగజేయము, మేమే మీకు కరెంట్ ఇస్తాము, ఇంకా ఏం కావాలన్నా కూడా గవర్నమెంట్ తరపు నుంచి మేము చేస్తామని చెప్పేసి ఆయన లోకేష్ బాబు గారు కరెంటు ఇచ్చి చంద్రబాబు గారితో సీఎం గారితో మాట్లాడి, మీకు గొట్టిపాటి రవి గారితో మాట్లాడి మొత్తం ఎన్ని పందులకి ఈ గణేష్ మండపాలకి ప్లస్ రేపు జరగబోయే దసరా ఉత్సవాలకి కూడా కరెంటు ఫ్రీగా ఇవ్వమని చెప్పేసి ఎన్ని కోట్లు అయినా సరే 10 కోట్లు 30 కోట్లు ఎన్ని కోట్లు అయినా సరే ఫ్రీగా కరెంట్ ఇవ్వమని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి లోకేష్ బాబు గారు ఉత్సవంగా జరుపుకోండి పండుగ అంటే భజన చాలా సంతోషంగా ఉంది, భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వైసీపీకి చెందిన ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ చికెన్తో భోజనం పెట్టడం కరెక్టే అంటారు. అది చాలా విరుద్ధం అండి హిందూ సంప్రదాయం ప్రకారం. అలాంటి చేసిన వాళ్ళకి హిందూ సంప్రదాయం మేము ఖండిస్తున్నామండి. ఈ దేవి నవరాత్రులు కానీ వినాయక నవరాత్రులు కానీ చేసిన చాలా నిష్ఠతో చేస్తామండి మేము. దాన్ని వాళ్ళు అలాగా అపవాసం చేయడం వల్ల మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. అంటే వాళ్ళు అంటున్నారు అసలు అదేదో పక్కన పెట్టుకుని ఏదో చేసిన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అక్కడ అలాంటిది ఏమీ లేదు అది దాన్ని మాట్లాడుతున్నారు. అది హిందూ ధర్మం విరుద్ధంగా కావాలనే అది రెచ్చగొట్టడం కోసం అలాగా చేస్తున్నాం మేము భావిస్తున్నామండి. దానివల్ల హిందూ సంప్రదాయం వాళ్ళు చాలా అవమానించిన కాలంగా మేము భావిస్తున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా హిందూ సంప్రదాయం మీద భక్తి ఉందంటారా? అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నామండి. మేము దాని గురించి పార్టీల పరంగా మేము మాట్లాడదలుచుకోలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం చేస్తే అందరికీ బాగుంటుంది. మేమంతా హిందూ సంప్రదాయం ప్రకారం చేసాం, కావాలని దుష్ప్రచారం లేదండి. ఎవరైనా పక్కన చికెన్ భోజనాలు చేస్తారండి హిందూ సంప్రదాయం ప్రకారం. అంటే నవరాత్రులు అంటే నిష్టగా చుట్టుపక్కల వాళ్ళు నిష్ట చేస్తే దాన్ని నవరాత్రులు అంటారండి. అంతేగాని పక్కన మటన్ భోజనాలు చికెన్ భోజనాలు వండడం చాలా తప్పండి. అది ఏదైనా ఉంటే సపరేట్గా ఒక 100 అడుగుల దూరంలోనే పెట్టుకోవాలండి. అలాంటి ప్రోగ్రాంలు ఉంటే మండపంలో చికెన్ భోజనాలు మటన్ భోజనం చాలా హిందూ సంప్రదాయం ప్రకారం చాలా తప్ప. గౌరవం లేదంటే కదండి దాని ప్రకారం లేదండి. అలాంటి చేసేవాళ్ళు గౌరవం ఉంటే అక్కడ పెట్టరు కదండి. అలాంటి వార్తలు కూడా మీ దాంట్లో మీరు చూస్తున్నారు కదా, ఎందుకు వస్తున్నాయండి అలాంటప్పుడు? సార్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వినాయక చవితికి పందిరీలకి ఉచితంగా కరెంట్ ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ ఉచిత విద్యుత్ ప్రకటించడం వల్ల ఈ మండపాల ఖర్చు చాలా వరకు గవర్నమెంట్ ఉచిత విద్యుత్ వల్ల కొంత మాకు ఖర్చు తగ్గించడం అవుతుందండి. ఈ ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి కమిటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. చంద్రబాబు నాయుడు చాలా కృతజ్ఞతలు అండి. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది వైసీపీ నేతలు అక్కడ కార్యక్రమం చికెన్తో భోజనాలు పెట్టడం కరెక్టేనా? వాళ్ళకి నైతిక విలువలు, హిందూ సాంప్రదాయాలు, హిందూ ధర్మం గురించి వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళు ఏంటంటే మనసులో ఒక దేవుడు, బయటకో దేవుడు. అసలు వాళ్ళు తీర్థం తెలుసుకోవడం తెలీదు, ఆ తీర్థం విలువ ఏంటో తెలీదు, ఒక ప్రసాదం విలువ ఏంటో తెలీదు, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటిది వాళ్ళకి చికెన్ తప్ప వాళ్ళకి ఇంకేం గుర్తొస్తుంది? ఇప్పుడు మన వినాయకుడిని నవరాత్రులు చేశారంటే వీళ్ళంతా కుర్రవాళ్ళు, వాళ్ళు ఎంత సాంప్రదాయంగా, ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా చేస్తున్నారంటే చాలా విలువలతో కూడినట్టు చేస్తున్నారు. చికెన్ భోజనాలు పెట్టడం అసలు వైసీపీ కరెక్టేనా? అలా కరెక్ట్ కాదు. అదే చెప్తున్నాను కదా, గత 5 సంవత్సరాల్లో గణేష్ పందిర్లు పెట్టుకుంటామని ఈ కుర్రవాళ్ళంతా వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు పర్మిషన్ కాదు కదా, ఎంత ఇబ్బందులు పెట్టేవారంటే అంత ఇబ్బందులు పెట్టేవారు గత 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ప్రతి సందుకు ఒక వినాయకుడు ఉన్నాడు, అడుగడుగునా వినాయకుడు ఉత్సవాలు కుర్రోళ్ళు ఎంత ఆనందంగా చేసుకుంటున్నారు. మేము కాదు, కుర్రోళ్ళని అడగండి. ఫ్రీ కరెంటు, నో పర్మిషను, నో రిస్ట్రిక్షన్స్ అలా ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకంటూ ఒక విజన్ ఉంది, ఒక పద్ధతి తెలుసు. ఏదంటే ఎక్కడికైనా వెళ్ళినా, బ్రహ్మోత్సవాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దంపతులు సతీ సమేతంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దంపతులతో సతీ సమేతంగా వెళ్తారు. వీళ్ళకేం తెలుసండి, ఆ విలువలు తెలియదు కాబట్టి చికెన్ బిర్యానీతో భోజనాలు పెట్టారు. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అలా చేయటం కరెక్టేనా? వాళ్ళు కరెక్ట్ కాదనే చెప్తున్నాం కదా. వాళ్ళకి కరెక్ట్, మనకు కరెక్ట్ కాదు. అది ఎవరు తెలుసుకోవాలి? ప్రజలు తెలుసుకోవాలి. అంటే మన సాంప్రదాయాన్ని, మన విలువల్ని, మన నైతిక విలువల్ని వాళ్ళు ఎలాగా కాపాడుతున్నారు, ఎలా చేస్తున్నారు. వాళ్ళు డప్పాలు కొట్టుకుంటారు, ఏంటంటే అప్పటికప్పుడు బొట్టు పెట్టుకుంటారు, అప్పటికప్పుడు నటిస్తారు. సినిమాల్లో నటించడం కాదండి, జగన్ గారు నటిస్తారు. జగన్ గారు మిస్సెస్ ఏ పందిరిలోకి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టడం తెలిసేమో అడగండి, ఆవిడకి తెలియదు. ప్రసాదం ఏంటంటే పెద్ద టెంట్ వేసి వెంకటేశ్వర స్వామి తిరుపతిని కిందగా
ఏంటంటే చేతిలో వాళ్ళ నాయకత్వం ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో తిరుపతి సెట్ చేసి ప్రసాదాన్ని పక్క నుంచి పడేసింది. ఆవిడకి ఆ విలువలు తెలియదు కాబట్టి ఏంటంటే వాళ్ళకి నీసులు పెట్టడం నీసులు చేయడం అదే తెలుసు. మన దేవుళ్ళని గౌరవించడం చేయడం వాళ్ళకి అసలు తెలియదు, రాదు, తెలుసుకోరు అంతే. పక్కన ఏదో పెట్టుకున్నారు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దేనికి వీళ్ళకిలాగా గ్రీన్ స్టెంట్లు వేసి జనాలు చూపించినట్టు అందరూ చూపిస్తారా? అంత అవసరం ఏమొచ్చింది? భగవంతుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయవలసిన అవసరం ఎవరికీ ఉండదండి. అంటే భగవంతుడు అంటే ఒక భయం భక్తి ఉంది జనాలకి, అది ఆ భయం భక్తి లేదు కాబట్టి అలా ప్రవర్తించారు, కాబట్టి అలా విచక్షణ జ్ఞానం లేకుండా పోయారు కాబట్టి అనకూడదు. కానీ నీరు కొట్టుకుపోయినట్టు 11 దిగజారిపోయారు. ఇంకా దిగజారడానికి ఏమీ లేదు, జీరో తప్ప. ఇదే పద్ధతి మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితికి కూడా వాళ్ళు అలా ప్రవర్తిస్తే కనీసం ఆ జెండా కూడా కనిపించకుండా మా భగవంతుడు మా వినాయక స్వామి ఆయన లంబోదరుడు గ్యారంటీ చేస్తాడండి. ఇప్పుడు వైసీపీ నందిగామలో వైసీపీ గణేష్ విగ్రహం దగ్గర పక్కన చికెన్తో భోజనాలు పెట్టడం కరెక్టేనా? అసలు అది కరెక్ట్ అంటే కాదండి. హిందూ ధర్మాన్ని మనం ఎంత గౌరవిస్తామో ఏంటి వైసీపీ గవర్నమెంట్ అందరూ తుంగలో తొక్కుతుందని చెప్పి అందరికీ జనాలందరికీ తెలుసు. నైతిక విలువలు లేకుండా దేవుడు ఎంతో నియమనిష్టలతో గణేష్ నిమగ్నాన్ని ఏర్పాటు చేశారు. అవి ఏర్పాటు చేసినప్పుడు మనం ఎంత సాంప్రదాయంగా చేస్తామో దేవుడు అంత మనల్ని కనికరిస్తాడు. అలా కాకుండా వైసీపీ గవర్నమెంట్ ఏదో నామకే వాస్తుకి టెంట్లు వేసాము, ఏంటి చందాలు వసూలు చేసాము అని బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది బ్యాచ్ వల్ల ఈ నిజంగా చేసే వాళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అది ఎక్కడో మేము పక్కన పెట్టుకుని జరిగింది, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, దాని గణేష్ నిమగ్నానికి మాకు సంబంధం లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. దుష్ప్రచారం ఎవరు చేస్తారండి? దుష్ప్రచారం క్లియర్గా కనబడుతుంటే అక్కడ చికెన్తో భోజనాలు పెడతాం కరెక్టా కాదని చెప్పి క్లియర్గా మీడియా వాళ్ళు చూపించారు. ఏంటి అంత క్లియర్గా కనబడుతుంటే దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందండి? ఎవరికేముంది? ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే పరదాలు పెట్టి జగన్ ప్రభుత్వం ఏంటి పరదాలు పెట్టి మేము వసంత పరదాలు పెట్టండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలా కాదు. అంటే ఇప్పుడు అసలు చికెన్తో భోజనాలు పెట్టడం అసలు హిందూ సాంప్రదాయాన్ని కించపరచడంపై మీరేమంటారు? హిందూ ధర్మాన్ని తొంగలో తొక్కడం అంటే అదే చేసిన తప్పేండి. జగన్ చేసే తప్పేంటంటే హిందూ ధర్మం పైన ఆయనకు గౌరవం లేదు. గౌరవం లేకుండా దుష్ప్రచారం ఇలా చేస్తున్నారని కాకుండా మన హిందూ ధర్మాన్ని ఎంత గౌరవిస్తామో వాళ్ళు ఆచరించట్ల. హిందూ ధర్మం పట్ల దీన్ని తీవ్రంగా బీసీ వెల్ఫేర్ జేఏసీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాదు సార్, అసలు మేము జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అలా మిస్సెస్ కానీ ఎప్పుడైనా అంటే దర్శనానికి కానీ ఎక్కడికైనా గుళ్ళకి కానీ రావటం మీరు చూసారా? నేను ఇంతవరకు అయితే ఏంటంటే గుళ్ళకి సతీ సమేతంగా వాళ్ళు ఈ పలానా మండపానికి వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, పలానా దీనికి వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు అని చెప్పి ఎవరినైనా పేపర్లో కానీ మీడియాలో కానీ మీరు ఎక్కడైనా చూసారా? పోనీ అసలు మీరు ఇప్పుడు అంటే మేము దుష్ప్రచారం చేయడం హిందూ సంప్రదాయం అంటే మాకు గౌరవం ఉంది, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు కొంచెం మంది, అది ఇదని మాట్లాడుతున్నారు. అవన్నీ హిందూ సంప్రదాయం నిజమైన గౌరవం ఉంటే జగన్ని ఒకటే చెప్తున్నాం. నేను జగన్కి చెప్పేది ఏంటంటే డిక్లరేషన్ లేకుండా తిరుమల వెళ్ళటానికి నిజమైన గౌరవాన్ని తొంగలో తొక్కడమా కాదా చెప్పండి. నేను జగన్ డిక్లరేషన్ లేకుండా ఎందుకు వెళ్తున్నారు తిరుపతి? అంటే అసలు ఇది కావాలని చేశారంటారా మీరు? కావాలని చేయటం కాదు సార్, ఇది జగన్ ప్రభుత్వం నిజంగా కావాలని చేస్తుందా లేదా? ఇప్పుడు గణేష్ మండపాలు పెట్టుకున్నారు, మండపాల దగ్గర నీసు భోజనం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని గౌరవించట్లే ఎవరు. హిందూ సాంప్రదాయం పట్ల మాకు ఎంత గౌరవం ఉందో ఏంటి జగన్ ప్రభుత్వం వల్ల మాకు అంత చెడ్డ పేరు వస్తుందని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గణేష్ మండపంలో చికెన్ భోజనం వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్యే పెట్టడంపై మీ అభిప్రాయం? అది చాలా తప్పండి, ఇది పెట్టకూడదు. మేము కూడా టీవీలో ఫోన్లో చూసాము, మామూలు పేపర్లో నందిగామ దగ్గర చేశారు కదా, అది చాలా తప్పు. అసలు జగన్కి సాంప్రదాయ వ్యవహారాలు తెలియవండి, వాళ్ళకంతా ఆయన బ్యాచ్ ఆ వ్యవహారం అసలు వేరేగా ఉంటుంది.
రాజధాని మునిగిపోయిందని మొన్న చెప్పారు. ఎక్కడన్నా ఒక మునిగిపోయింది చెప్పండి. అసలు రాజధాని మునిగిపోతుంది, హైదరాబాద్ మునిగిపోతుంది, ఇటు మద్రాసు పోతుంది, బెంగళూరు వస్తుంది, రాజధానికి వచ్చిందే. అంత వర్షం పడితే గుంతలు ఉన్నప్పుడు నీళ్ళు సహజంగా వస్తుంటాయి. చికెన్ తో మేము ఎక్కడో బయట పెట్టాము, దగ్గరగా పెట్టలేదు, అది ఇదని దూరంగా పెట్టాము, అది ఇదని అవన్నీ పెట్టారు, దగ్గరలోనే పెట్టారు. అది చాలా తప్పు, అట్లా పెట్టకూడదు. వాళ్ళు దేనికైనా సమర్థం అండి. ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న. లేదు లేదు, అది కరెక్ట్ ప్రచారమే. ఫేక్ ప్రచారం వాళ్ళు ఫేక్ ప్రచారం చేయడానికి ముందు ఉంటారు. ఎందుకంటే కొనపడుతుండే కదా. చంద్రబాబు వాళ్ళ బాబాని చంపేసాడా, నరవారి రక్తచిత్తం అని చెప్పాడా? ఎవరు చెప్పిండ్రు? చంపింది వాళ్ళు. మళ్ళీ అసెంబ్లీ ఒక్క కన్ను పడుచుకుంటా అన్నాడా? మరి ఎవరు పడుచుకుంటే అంత కనపడుతుంది కదా ఎవరు చేసిందని. రాజధాని మునిగిపోయిందని చెప్పారు కదా, ఎక్కడ మునిగింది? అంటే అసలు జగన్ నేను హిందూ సాంప్రదాయాన్ని అలాంటి ఆయన ఎప్పుడూ లేదండి. అప్పుడు తిరుపతి పోయినా కానీ ఎప్పుడన్నా పోయినా కానీ హిందూ సాంప్రదాయం అట్లా షో చేస్తారు కానీ ఆయన భక్తి భాష అవి ఉండవు. అంతవరకు ఆయన క్రిస్మస్ యేసుక్రీస్తు వరకే ఆయన, అంతే. అంతేగాని ఏమి లేదు, అంతే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం చాలా అద్భుతం అండి. అది చాలా అద్భుతం. పరమేశ్వరుడు కూడా సులభతరం చేసాడు. అది చాలా దేవుడికి ఇచ్చాడు. చాలా మంచి ప్లాను. పరమేశ్వరుడు కూడా నేను కూడా కమిటీ నెంబర్ నేను కూడా పరమేశ్వరుడు కూడా సులభతరం చేశాడు. కరెంట్ ఇవ్వడం చాలా మంచి ప్లాన్, చాలా మంచి.